మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ షుగర్ కంట్రోల్లో ఉంటుందా లేదా? కంట్రోల్లో లేకపోతే కనుక ఒక్కసారి ఈ వీడియోని ఫాలో అయిపోండి. మరి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఒక క్లారిటీ ఇవ్వడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ అంజలిదేవి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మ్యామ్, షుగర్ మేము ఏం చేసినా మా కంట్రోల్లో తప్పిపోతుంది, ఇంకా మెడికేషన్ ఎక్కువగానే తీసుకుంటున్నాము, డోసేజ్ కూడా పెంచేస్తున్నారు అనే వాదన ఎక్కువైపోయింది మేడం. మరి ఏం చేయాలి? మంచి ఆహారం అంటే ఏంటి? షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఎగ్జాక్ట్గా ఏం ఆహారం తీసుకుంటే వారి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మునుపటి మీదకి ఇప్పుడు షుగర్ లెవెల్స్ నార్మల్ లెవెల్స్ టైం ఇంక్రీజ్ చేశారు. మునుపు లెస్ దెన్ 100 ఉంటే అదేమో నార్మల్ అనేవారు, 80 to 90 ఆ టైంలో. ఇప్పుడు 120 వరకు నార్మల్ అని చెప్తున్నారు. పెంచారు. అది ఇంకా మనకి అడ్వాంటేజ్. కాకపోతే అయినా పెరిగిపోతూనే ఉంది షుగర్. అదే అందుకని చెప్తా, ఇది ఫస్ట్ ఇది ఒక చేంజ్. దీన్ని బట్టి ఏంటంటే అది ఎప్పుడైతే సడలించారో అందరికి యాటిట్యూడ్ అంటే 120 కదా పర్వాలేదులే అని చెప్పేసి ఇంకా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చాలా తగ్గించేశారు. అది దిస్ ఇస్ అ సైకలాజికల్ కాంపోనెంట్. నేను డైట్ గురించి చెప్పట్లే, అది కూడా చాలా ఇంపార్టెంట్. మన సైకాలజీ ఆన్ ఫుడ్ డైజెషన్ వస్తుంది కాబట్టి ఆ మాట చెప్తూ ఉన్నా. రెండోది ఏంటంటే ఫుడ్లో ముఖ్యంగా లో కార్బోహైడ్రేట్, లో క్యాలరీ డైట్ అంటాం. చాలా తక్కువ క్యాలరీస్ తక్కువ ఉండాలి, ఆ క్యాలరీస్ లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అంటే అన్ని గింజ ధాన్యాలు కార్బోహైడ్రేట్స్ లో వస్తాయి, దుంపలు అన్ని రకాల దుంప కూరలు కార్బోహైడ్రేట్స్ లో వస్తాయి. సో ఇవి బాగా తగ్గించుకోవాలమ్మా. ఇప్పుడు మనకి నార్మల్ మనిషికి 300 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటాం, లేకపోతే గింజ ధాన్యాలు అంటాం. ఆ గింజ ధాన్యాల్లో ఏ అయితే ఉన్నాయో పప్పులు తర్వాత అవి కూడా యాడ్ అవుతాయి, తర్వాత ఈ దుంపలన్నీ యాడ్ అవుతాయి. ఇవన్నీ డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి కాబట్టి ఇవి క్యాలరీస్ కింద అవుతాయి. ఇప్పుడు మనం అన్నం తగ్గిస్తున్నాం కదా అనుకుంటాం, కానీ దుంపలు ఒకటి, షుగర్ ఒకటి, ఇవన్నీ యాడ్ అవుతున్న వలన క్యాలరీస్ ఎక్కువైపోతాయి. ఒక్కసారి ఎప్పుడైతే క్యాలరీస్ ఎక్కువైపోయినాయో ఆటోమేటిక్గా బాడీలో షుగర్ కంటెంట్ పెరుగుద్ది. షుగర్ తింటేనే పెరగడం కాదు, మన జనరల్ డైట్ లో క్వాంటిటీ కూడా మనకు కావాల్సిన క్వాంటిటీ కంటే ఎక్కువ తింటే కూడా ఆటోమేటిక్గా షుగర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్ డైజెషన్ ప్రాసెస్ ఏంటంటే మన తిన్న ఆహారం అది బాడీలో అబ్జర్వ్ అవ్వాలంటే అది కన్వర్ట్ అవుతూ షుగర్ కింద కన్వర్ట్ అయ్యి ఆ లెవెల్లో మనకి బాడీలో అబ్జర్వ్ అవుతుంది. ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువగా తొందరగా డైజెస్ట్ అయిపోయి తొందరగా ఇంధనం ఇచ్చే ఆహార పదార్థాలు ఏ తీసుకుంటాం అది చాలా బాడీలో చాలా ఫాస్ట్ గా దిగిపోయి స్పైక్స్ అంటారు, షుగర్ స్పైక్స్ అంటారు. సడన్ గా ఎక్కడం, సడన్ గా తగ్గడం, అలాంటి స్పైక్స్ వస్తాయి. అది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే కార్బ్స్ తీసుకోకూడదు అంటున్నారు, ఎగ్జాక్ట్ గా ఏం తీసుకోవాలి? అంటే రైస్, పప్పులు, పీచు పదార్థాలు ఇవే మనం ఎక్కువగా తింటున్నాం, మరి ఇది కాకుండా ఏం తీసుకోవాలి? అంటే కార్బ్స్ కంట్రోల్ చేయమంటారు, బాగా కంట్రోల్ క్వాంటిటీ చేయాలి. ఇప్పుడు మనకు రోజుకి 300 grams అంటాం మనం. షుగర్ పేషెంట్స్ 200 grams తీసుకోవాలి కార్బ్స్. అప్పుడు ఏమైపోద్ది, మీరు అప్పుడే ఆల్రెడీ 100 grams తీశారు కాబట్టి ఆ 100 grams లో ఆల్మోస్ట్ 350 క్యాలరీస్ తగ్గించేశారు. సో అది చాలా మటుకు తక్కువది. రెండో దాన్ని కాంపన్సేట్ చేయడానికి మీరు కావాలనుకుంటే ఆకుకూరలు చాలా క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఆకుకూరలు, ఇతర కాయగూరలు అవన్నీ వాడుకోవడం మంచిది. సరే, ఇంకోటి ఏంటంటే పాలు ఉన్నాయి. నార్మల్ షుగర్ పేషెంట్స్ ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, పాలల్లోనేమో హై ఫ్యాట్ పాలు తీసుకోకూడదు. ఇప్పుడు 0 ఫ్యాట్ పాలు కూడా వస్తున్నాయి, 1% 0 ఫ్యాట్ ఉంది. అలాంటివి వాడుతూ ఉంటే అప్పుడు క్యాలరీస్ ఎక్కువగా డెవలప్ ఓవరాల్ గా క్యాలరీస్ డెవలప్ కాకూడదమ్మా. హై క్యాలరీ డైట్ ఉంటే షుగర్స్ చాలా స్పైక్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే క్యాలరీస్ అన్ని ఏదైతే తిన్నామో అదంతా ఆటోమేటిక్గా క్యాలరీస్ అన్ని నువ్వు షుగర్ కింద కన్వర్ట్ అయిపోయి బాడీలో షుగర్ లెవెల్స్ పెంచేస్తాను. ఓకే, కార్బ్స్ లెవెల్స్ ని తగ్గించాలి, క్యాలరీ లెవెల్స్ ని పెంచుకోకుండా చూసుకోవాలి. సో ఎగ్జాక్ట్ గా లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అంటే తక్కువ క్వాంటిటీ తీసేసుకోవాలి. లైక్ మళ్ళీ ఇడ్లీ, దోశ అవి కూడా కార్బ్స్ ఉంటున్నాయి అంటున్నారు, వాటికి బదులుగా ఏమైనా యాడ్ ఆన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇడ్లీ ఉంది కదా, ఇడ్లీలో ఆ రేషియో తగ్గించుకోవాలి. తర్వాత పప్పు కూడాను సాధ్యమైతే మటుకు మినుముల్లాగా తీసుకొని అవి చేసి ఆ మినుములతోటి చేసి పెట్టింది. ఎక్కువ పొట్టున్న ఉంటే దానికి ఇది రాదు. చపాతీలు అంటాం, దాంట్లో పొట్టు ఉంటుంది, ఆ పొట్టు మళ్ళీ మరపట్టేసి ఆ పొట్టు అంతా తీసేసి ఆ ఫైన్ రైస్ చేయడం మంచిది కాదు. అలాగే మైదా అస్సలు వాడకూడదు. మైదా రిలేటెడ్ ప్రోడక్ట్స్
కేక్స్ అని బిస్కెట్స్ అని ఇవన్నీ మైదా వాడతారు. పూర్తిగా 100% తగ్గించేయడం మంచిది. ఎప్పుడన్నా వన్స్ ఇన్ అవే ఏదో టేస్ట్ చేయడానికి పర్లేదు, కానీ కేక్స్ ఒకటి ఇవన్నీ బిస్కెట్లు అన్ని తగ్గించడం మంచిది. రాగి ఉప్మా, జొన్న ఉప్మా అలాంటివి అవి పర్వాలేదు, కానీ క్వాంటిటీ తగ్గించాలి. అక్కడ ఇవి తీసుకుంటూ క్వాంటిటీ తగ్గించాలి. స్టీమ్డ్ వెజిటబుల్స్, శాండ్విచెస్ అలాంటివి. శాండ్విచెస్ లో మళ్ళీ బ్రెడ్ కదమ్మా, ఆ బ్రెడ్ లో కార్బోహైడ్రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికి బదులు అంటే ఇప్పుడు నువ్వు శాండ్విచ్ 2 శాండ్విచ్లు పెట్టుకొని ఎక్కువ దాంట్లో వెజిటబుల్స్ వేసుకొని తినొచ్చు, కానీ దాంట్లో మళ్ళీ చాలా మంది బటర్ అని చీజ్ అని అన్ని వేస్తారు. అవి కూడా తగ్గించాలి. క్యాలరీస్ జనరల్ గా క్యాలరీస్ చాలా తగ్గించాలి, అప్పుడే షుగర్ స్పైక్స్ తగ్గుతూ ఉంటాయి. ఆకుకూరలు వాడచ్చు, గింజ ధాన్యాలు వాడచ్చు, మొలకెత్తిన గింజలు తినొచ్చు, ఇలాంటివన్నీ వేసుకోవడం మంచిది. దుంపకూరలు పూర్తిగా అవాయిడ్ చేయాలి, ఎనీ టైప్, ఈవెన్ క్యారెట్, బీట్రూట్ కూడా సాధ్యమైనంత మటు తగ్గించుకోవడం మంచిది. క్యారెట్ చాలా మంచిదని అంటారు కదా, తింటున్నాం కదా అంటారు, కానీ ఓవరాల్ గా దాని కార్బోహైడ్రేట్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా తగ్గించవలసిన అవసరం ఉంది. ఇదొకటే కాకుండా ఇంధనం మనకి చాలా మటుకు రకరకాల ఫ్యాట్స్ ద్వారా క్యాలరీస్ పెరిగిపోతాయి. జనరల్ గా కార్బోహైడ్రేట్ ఒకటే కాదు, క్యాలరీస్ పెరిగిపోయినా కూడా బాడీ షుగర్ పెరిగిపోతాయి. అందుకని ఓవరాల్ వెన్న కానీ నెయ్యి కానీ తర్వాత స్వీట్స్ కానీ నూనె, కాఫీ, మాక్సిమం ఓవరాల్ గా 3 పూటలు తిండి తగ్గించాల్సిందే అంటారు. క్వాంటిటీ తగ్గించాలి. బాగా ఆకలిస్తుంది కదా మేడం షుగర్ పేషెంట్స్ కి, ఎక్కువ చాలా ఎక్కువ. అందుకని ఎక్కువ సార్లు తింటారు. కొంచెం కొంచెంగా అదే ఫుడ్ ని డివైడ్ చేస్తాం. మనం 3 పూటలల్లా వాళ్ళు 5 పూటలు చేస్తాం. సో అందుకని ఆటోమేటిక్ గా అది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అలా కొన్ని రోజులకి బాడీ అడ్జస్ట్ అయిపోద్ది ఆ టైమింగ్స్ కి. ఈ డ్రై ఫ్రూట్స్, మజ్జిగ, లైక్ లెమన్ జ్యూస్, సమ్మర్ వస్తుంది కాబట్టి అలాంటివి షుగర్ పేషెంట్స్ ఏమైనా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వాడచ్చు, బాదము ఇలాంటివి. మళ్ళీ ఆ కిస్మిస్లు అలాంటివి కాదు, మళ్ళీ షుగర్ అయిపోతుంది. బాదం వాడచ్చు, దాంట్లో పైన తొక్కతో తింటాం కాబట్టి అది మంచిది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే బాదం రాత్రి నానబెట్టి పైన తీసేసి తింటారు. ఆ పైన తొక్కతో తింటేనే మంచిది. స్నాక్స్ గా డయాబెటిక్ పేషెంట్స్ కి ఎక్కువగా ఏమి బెస్ట్ అంటారు? లైక్ చెప్పాలి, ఏదైనా డీప్ ఫ్రైడ్ వదిలేయాలమ్మా, డీప్ ఫ్రైడ్ వదిలేసేయాలి. ఎనీథింగ్ బాగా ఉడకబెట్టి తాలింపెట్లు తినేది ఏమైనా పర్వాలేదు. తర్వాత పండ్లలో పప్పాయ ఒకటి, అది పర్వాలేదు. కానీ మిగతా ఈ మామిడి పళ్ళు, సీతాఫల పళ్ళు, ఇవన్నీ సపోటా అవన్నీ టోటలీ కట్. పప్పాయ మంచిది, పర్వాలేదు, అలాంటివి తీసుకోవచ్చు. జామకాయ ఒకటి, అవి పర్వాలేదు. ఇక్కడ మెయిన్ అర్థమైంది, పోర్షన్ తగ్గించాల్సిందే. పోషన్ తగ్గించాలి, ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి, క్వాంటిటీ తగ్గించాలి. కొద్దిగా కొన్నిసార్లు ఎక్కువ తీసుకున్నా క్వాంటిటీ అయితే తగ్గించాలి. ఇదంతా బాగుంది, మేము ఇలాగే డైట్ మెయింటైన్ చేస్తున్నాం, అయినా మా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే వారు ఏమైనా మిస్టేక్ చేస్తున్నారంటారా మేడం? అవును, ముఖ్యంగా ఏంటంటే మనకు చేసే స్థితిని బట్టి, ఏజ్, మనం ఎంత పని చేస్తున్నాం, తర్వాత ఎంత ఊరికే కూర్చొని ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. తిన్న ఫుడ్ డైజెస్ట్ అయిపోవాలి, కానీ అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతే షుగర్స్ పెరిగిపోతాయి. క్యాలరీస్ అనేది బర్న్ చేయాలి, కంపల్సరీ బర్న్ చేయాలి. అందుకనే కంపల్సరీ ప్రొద్దు కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడో ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో వాకింగ్ కంపల్సరీ చేయాలి. సరే బయట ఎక్కడా తినలేమంటే ఇంట్లోనే అప్ అండ్ డౌన్ 10 సార్లు తిరిగినా కూడా ఎక్సర్సైజ్ వస్తుంది. అది ఎనీ టైం ఒక ఎక్సర్సైజ్ కానీ, యోగా ఎక్సర్సైజ్ కానీ ఏదైనా అది కంపల్సరీ ఉండాలమ్మా. ఈ ఫుడ్ తో పాటు తిన్న ఫుడ్ అంతా అరిగిపోయేలా చూసుకోవాలి. అది ఫ్యాట్ కింద కన్వర్ట్ కాకూడదు, అప్పుడే షుగర్ పెరిగిపోద్ది. సో ఖచ్చితంగా మేడం ఏంటంటే షుగర్ కి డైట్ చేస్తున్నాము, డైట్ తో పాటు ఎక్సర్సైజ్ కూడా కరెక్ట్ పాత్ర వహిస్తుంది. కరిగిచ్చేయాలి తిన్న కొవ్వుని కానీ, క్యాలరీస్ ని కానీ, ఏదైనా ఇంటేక్ తీసుకుంటే అవుట్ టేక్ వెళ్ళిపోయేటట్టు చూడాలి అని. డెఫినెట్లీ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.